రేవంత్ ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. వచ్చిన దగ్గర నుంచి వరుసగా వ్యతిరేకతల్ని మూటగట్టుకుంటూనే ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఎమ్మెల్యేలతో భేటీని సాయంత్రానికి పోస్ట్పోన్ చేసుకుని ఈ ఉదయం ఢిల్లీ వెళ్లబోతున్నారు రేవంత్. ఇక ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండనున్నారు. అయితే ఈ అసంతృప్తి ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రాజుకున్న అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇక ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోకపోవడం అనేది ప్రధాన పాయింట్గా కనిపిస్తోంది. జగిత్యాల, రాజేంద్రనగర్తో పాటు పలు నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య రాజుకున్న విభేదాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బీసీ కులగణన, ఎస్సీల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా, ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కులగణన నివేదికను దహనం చేయడం సంచలనం రేపింది. దీంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రేపోమాపో షోకాజ్ నోటీసిచ్చేందుకు క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల తెలంగాణలోని 10 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు హోటల్లో రహస్యంగా సమావేశమై ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో వారంతా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ వరుస ఘటనలతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీ కాంగ్రెస్ కీలక నేతలు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి అప్రమత్తమయ్యారు. ఈ అంశాలన్నింటి మీద రేవంత్ ఈ రోజు సాయంత్రం చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.